2026 టీ20 వరల్డ్ కప్లో హై వోల్టేజ్ మ్యాచ్ రెడీ అవుతుంది. అదే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. యావత్ ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ గురించి వెయిట్ చేస్తుంటుంది. యాక్చువల్గా పాకిస్తాన్ వాళ్ళు ఈ మ్యాచ్ని బైకాట్ చేస్తాము, మాకు వద్దు అని అన్నారు. మొత్తానికైతే మళ్ళీ కాలబేరానికి వచ్చి ఆడడానికి రెడీ అయ్యారు. మనం సేకరిస్తలేమని వాళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు. అయితే ఈ మ్యాచ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఉంటాడా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్నమాట. కడుపు నొప్పితో బాధపడుతున్నాడు, 2 రోజుల నుంచి ట్రీట్మెంట్లో ఉన్నాడు, పైగా 2 కేజీలు తగ్గాడంట. అసలు రికవర్ అయ్యాడా లేదని క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. కొంటున్నారు. వరుణ్ చక్రవర్తి అయితే రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ శర్మ బాగానే ఉన్నాడు, ఆడే ఛాన్సెస్ ఉందని చెప్పేసి మాట్లాడు. ఒక సైడ్ ఇది నడుస్తుంటే ఇంకో సైడ్ ఏమో సంజు సామ్సన్కి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోలేకపోతుండు. కూడా మ్యాచ్లో 3 సిక్స్లు కొట్టి ఏం ఫామ్లోకి వచ్చారా, 50 కొడతారా 100 కొడతారా అనిపించింది. కాకపోతే లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ చెత్త షాట్ ఆడి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అభిషేక్ శర్మ పాకిస్తాన్ మ్యాచ్తో ఆడపోతే మళ్ళీ సంజు సామ్సన్కి అయితే అవకాశం వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వస్తే మాత్రం ఖచ్చితంగా నిరూపించుకోవాలి ఈసారి. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో ఇంకో అడ్డంకి ఏమైనా ఉందంటే వర్షం అనమాట. గత 15 రోజుల నుంచి కొలంబోలో వర్షం పడుతుంది. యాజ్ పర్ అక్కడ ఉన్న వెదర్ రిపోర్ట్ ప్రకారం సండే రోజు కూడా పడే అవకాశం ఉందంట. ఇఫ్ ఇన్ కేస్ వర్షం పడితే మ్యాచ్ రద్దయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ఆడతారా ఆడరా, అభిషేక్ శర్మ ఉంటాడా ఉండడా, శాంసన్ ఆడితే ఈసారైనా నిరూపించుకుంటాడా లేదా, మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ గురించి ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.